హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు సండే కదండి, ఇంకా సండే స్పెషల్స్ మా ఇంట్లో స్వీట్ అండి. అంటే ఇంట్లో పిల్లలకి తినడానికి ఏం లేవండి స్నాక్స్ అవిని. ఇంకా బయట నుంచి తెచ్చే బదులు ఇంకా పిల్లలకి స్వీట్ అంటే అలానే ఇష్టమే. అందుకని ఇంకా అన్నీ ఒకటి ఎక్కువ కాదండి, అన్నీ కొంచెం కొంచెంగా చేసుకున్నాను. ప్రతిదీ ఉదయాన్నే ఒక 6 పాల ప్యాకెట్లు తీసుకున్నానండి. పాల ప్యాకెట్లు తీసుకొని ఇంకా నాకు తినాలనిపించినవి, పిల్లలు అడిగినవి అన్నీ కూడా చేసి పెట్టానండి. అన్నీ కొంచెం కొంచెమే, నలుగురు 4 కప్పుల్లో వేసుకొని తింటే అయిపోయేలాగా చేసుకున్నాను. అంటే ఎక్కువ చేసుకోకుండా నిలవండేవి కొంచెం ఎక్కువ చేసుకున్నాను. మామూలుగా ఇవాళ తినేసేవి కొంచెంగా చేసుకున్నాను అనమాట. అన్నీ సేమియా చేశానండి. అలానే నాకు ఉండ్రాలంటే చాలా ఇష్టం. ఒక వినాయక చవితికి తప్ప మిగతా రోజుల్లో వండుకోం కదా ఉండ్రాలు అనేవి. అవి కూడా బియ్యం పిండితో చాలా ఈజీయే కదండి, అవి కూడా చేసుకున్నాను. అలానే పాల ప్యాకెట్లు 2 పాల ప్యాకెట్లు ఏమో ఇలా కలకండ చేశానండి. 2 పాల ప్యాకెట్లతో కోవా చేశాను. అంటే డ్రై ఫ్రూట్స్ అవి మిక్సీ పట్టేసి అవన్నీ వేసి కోవాలా చేశాను. అలానే ఒక పాల ప్యాకెట్ కాఫీలు టీలు అయిపోతే ఇంకో పాల ప్యాకెట్తో సేమియా ఉండ్రాళ్ళు చేసుకున్నానండి. ఇంకా ఇవి బయట తీసుకొస్తే తక్కువ అవుతాయండి ఇవన్నీ. కాకపోతే కొంచెం శ్రమ పెట్టామంటే ఇంట్లో మంచి టేస్ట్తో మనమే చక్కగా చేసుకోవచ్చు. ఈ పాలు అనేవి 2 పాల ప్యాకెట్లు బాగా దగ్గరగా మరిగిపోవాలండి. మనం ఎన్ని తీసుకుంటే అన్నీ దగ్గరగా మరిగిన తర్వాత అందులో మీకు నచ్చితే పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను అది సగం ఇది సగం వేసానండి. అంటే ఇవి 2 పాల ప్యాకెట్లు కదా, నేను ఒక పావు కేజీ లాగా దగ్గరగా అయిపోయాక బెల్లం వేసానండి. పంచదార మాత్రం ఒక 4 స్పూన్లు వేసాను అంతే, ఇంకెక్కువ వేయలేదు. అవి వెనిగర్ వేసుకొని పాలు విరిగిన తర్వాత మనకి అది దగ్గర అయిన తర్వాత వెనిగర్ వేసుకుంటే, అంటే ఈ కలాకండకి ఏంటంటే వెనిగర్ లైట్గా కొంచెం నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకునేసరికి మనకి పూసలా వస్తుందన్నమాట. అదే ప్లెయిన్ కోవా అనుకోండి, మనం ఇంకా నిమ్మకాయ అది వేయకుండా పాలనే దగ్గరగా అయ్యేంత వరకు అలాగా ఇంకా దగ్గర మరగ పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. అడుగట్టకుండా మేగడ కట్టకుండా కలుపుతూ తిప్పుతూ మనం దగ్గరే ఉండి అలా కలుపుకుంటూ ఉంటే ఆ బెల్లం పంచదార అనేవి దగ్గర పడి పాకం కూడా దగ్గర అవుతుందన్నమాట. అలానే పాలు కూడా దగ్గర అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం పాన్కి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గర అలా కలుపుతూనే ఉండాలి, అడుగట్టకుండా కలుపుతూ ఉండి దీన్ని ఒక బాక్స్లో వేసుకున్న తర్వాత ఆ బాక్స్లోనే చల్లారాలండి. మూత తీసి చల్లారబెట్టకుండా బాక్స్కి మూత పెట్టేసి దాని చుట్టూ మనం బెడ్షీట్ కవర్ చేసేయాలన్నమాట. ఆ వేడికి లోపల అనేది మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చి బయటంతా బ్రౌన్ కలర్ వచ్చి కలకండ మంచి టేస్ట్గా వస్తుందండి. నాకైతే ఈరోజు చాలా బాగా వచ్చింది. నేను చాలాసార్లు చేశాను కానీ కొంచెం లూజ్ అయిపోయేది. అలా కాకుండా ఈరోజు మాత్రం స్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అగోండి బాక్స్లో చక్కగా టైట్గా క్యాప్ పెట్టేసి బెడ్షీట్ కప్పేసి పైన దిండ్లు పెట్టేశానండి. ఇంకా అది చల్లారేంత వరకు దాన్ని ముట్టుకోకూడదు. ఇది పాలు బాగా దగ్గర అయిన తర్వాత అందులో పంచదార వేసుకున్నానండి. పంచదార తర్వాత పలుకులు ఉంటాయి కదా, పలుకులు అలానే బాదం, కొంచెం కాజు మెత్తగా మిక్సీ పట్టేసి, అంటే కచ్చపచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అలా మిక్సీ పట్టేసి ఆ పాలు మరుగుతున్న పాలల్లో ఇది వేసి దగ్గరగా ఉడికించుకొని ఇలా దగ్గర అయ్యేంత వరకు అలానే ఆ పాలలో ఉడికించుకోవాలండి. ఇది కూడా పిల్లలకి చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ కదా, బాదం అవి వెళ్తాయి, పలుకులు అవన్నీ బాగుంటాయి అన్నమాట. అది మనకి నచ్చిన షేప్లో కోవాలా ఒత్తుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సేమియా చేశానండి. అలానే ఇవి రసమలై అండి. ఒక 2 పాల ప్యాకెట్లతో ఈ రసమలై చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కచ్చాపచ్చగా చెదగొట్టుకొని వేసుకోవడమే. ఇది కూడా అంతే అండి, పాలను విరగొట్టి పన్నీర్లా చేసుకొని ఆ పన్నీర్ని పంచదార పాకంలో ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన దాన్ని పాలల్లో కలుపుకోవడమే అండి. ఇది రవ్వ కేక్ అండి. ఇందాక చూపించింది ఏమొచ్చి బియ్యం పిండితో ఉండ్రాలు చేశానండి. ఇది రవ్వ కేక్ అనమాట. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, ఇది ఉండ్రాళ్ళండి. అయిపోయి ఇవన్నీ ఇవాళ లైట్గా కొంచెం అలా ట్రై చేశానండి. ఇంకా ఈ వారం అంతా ఇంట్లో ఏం లేదు అంటే తినడానికి రాగానే, కాలేజీ నుంచి స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏం లేదు అనకుండా ఉండ్రాళ్ళు, అలానే రసమలై,
రసమలై మాత్రం 3-4 రోజులు భలే ఉంటుందండి ఫ్రిడ్జ్లో. ఆ పాలల్లో నానేంత వరకు కూడా నాని ఇంకా బాగుంటుంది. సేమియా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవాళ సగ్గుబియ్యం అది ఏం వేయకుండా ఉత్తి ప్లెయిన్ సేమియా, జస్ట్ ప్లెయిన్ అది వేయించిన తర్వాత అందులో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఆ సేమియా ఉడికిన తర్వాత వేడి పాలు వేసేసి దించేసానండి. అంతే సేమియా చేయడం అంటే పెద్ద ఏం కాదు. నచ్చితే అందులో కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇంకా అవేం వేయలేదు. ఈ బొంబాయి రవ్వ కేక్ మాత్రం ఎప్పటికప్పుడే చేసుకోవచ్చండి. చక్కగా అన్నీ కలిపేసి, బొంబాయి రవ్వ ఏంటంటే మనం కప్పు బొంబాయి రవ్వ అయితే ఉప్మానొక సుజీ అంటాం కదండి, కప్పు సుజీ అయితే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, అలానే అందులో మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. బేకింగ్ సాల్ట్ 1/2 స్పూను, బేకింగ్ పౌడర్ 1 స్పూను, అంతే అండి. ఇగోండి చక్కగా చల్లారిన తర్వాత నేను పీసుల్లా కట్ చేసేసానండి. ఎంత బాగా వచ్చిందంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చిందంటే అంత టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి. నవ్వులుతుంటే లోపల భలే సాగుతూ మంచి టేస్ట్ వచ్చిందండి. నవలే కొలది నవలాలనిపిస్తుంది అనమాట. ఇంక ఇవి గోధుమ పిండితో బిస్కెట్స్ చేసుకున్నానండి. ఒక 2 కప్పులు, కప్పు మైదా, కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. కావాలంటే పూర్తిగా గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా మైదా తీసుకోవచ్చు. అందులో 1 కప్పు సుజీ వేసేసి అవి బాగా చపాతీలా ఒత్తుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత కార్న్ ఉన్నాయండి ఇంట్లో, అదే ఆయిల్లో అవి వేపేసి కొంచెం ఉప్పు కారం చల్లేసి అది కూడా ఒక బాక్స్లో వేసేసి చక్కగా మూత పెట్టేస్తే ఒక 3-4 రోజుల వరకు ఉంటాయండి ఇవి. పిల్లలు కావాలన్నప్పుడల్లా ఇలా కొంచెం ఇంట్లో మనం బయటికి వెళ్తాం కాబట్టి వచ్చి రాగానే వాళ్ళు ఏమున్నాయా అని ఇల్లంతా ఎత్తుక్కోకుండా ఇలా చేసి పెట్టామనుకోండి, రాగానే చక్కగా వాళ్ళకి అందుబాటులో పెడితే తింటారు. అంటే మధ్యాహ్నం ఎప్పుడో 12 గంటలకి 1 గంటకి తినేస్తారండి. ఈవినింగ్ వచ్చేసరికి 6-7 అయిపోతుంది. ఆ టైంకి ఆకలేస్తూ ఉంటుంది కదండి, అస్తమాను బయట నుంచి ఏం తెచ్చి పెడతాం. అందుకని ఉన్నవి ఒకటి ఇలా 1-2 వాళ్ళకి పిల్లలు కదా ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదే ఆయిల్లో కొంచెం ఫింగర్స్ ఉన్నాయండి, ఆ ఫింగర్స్ కూడా వేపేసేసి, ఈ ఫింగర్స్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయకూడదు, ఓన్లీ కొంచెం కారం వేసుకుంటే కారంగా ఉప్పుగా భలే ఉంటాయి. ఈ పూటకే అయిపోతాయండి సేమియా అనేది అయినా, ఇంకా ఉండ్రాళ్ళు, ఈ ఫింగర్స్ అన్నీ ఈ పూటకే అయిపోతాయి. ఇంకా సాయంత్రంకి రుబ్బు పట్టుకున్నానండి, పప్పులు నానబెట్టుకున్నాను ఉదయాన్నే. రవ్వ కేక్ అయిపోయింది, కోవా, ఫింగర్స్, అలానే ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా రసమలై, సేమియా, కలాకండ, అలానే మైదా బిస్కెట్స్, మైదా బిస్కెట్స్, రవ్వ కేకు, కార్ను. ఇవాళకి ఇలా అయిపోయాయండి నా సండే స్వీట్ స్పెషల్ అనమాట. ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా కొంచెం ఏవోటి చేసి పెట్టుకుంటే పిల్లలకి, రోజు మనం డ్యూటీల మీద వెళ్ళిపోయే వాళ్ళం, రోజు బిజీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకి అస్తమాను బయట నుంచి ఏవో తెచ్చుకోవాలని ఉండదు, ఏం లేవు అన్నట్టుగా ఉండకుండా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఏం కావాలంటే అది తిన్నాము అనే తృప్తి మనకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుందండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. 4 పాల ప్యాకెట్లు వేసుకుంటే అన్నీ వచ్చేస్తాయండి చక్కగా. ఇంకా ఈవినింగ్కి రుబ్బు పట్టుకున్నాను కదా, ఆ రుబ్బు అయితే ఇవాళ భలే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మంచి థిక్నెస్ కరెక్ట్గా వచ్చిందనమాట, ఎక్కువ పలచగా అవ్వలేదు, అలానే థిక్గా లేదు, బాగా వచ్చింది. ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఈ సండే ఇలా స్వీట్గా ఇలా అయిపోయిందండి. అన్నీ తిన్నాము అనే తృప్తి కూడా అయిపోతుంది. అంతే అండి, మన చేతిలోనే ఉందంతా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఏం కావాలంటే అవి వండుకొని హ్యాపీగా తినేయడమే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్, ఉంటానండి.